ఇలాంటి స్టోన్స్ గుర్తుపట్టి మనం వజ్రాల అన్వేషణ చేసుకోవాలి. ఈ ప్రాంతం కొండమూడు దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొత్తగా ఇచ్చినటువంటి బోధనం కాలనీ పక్కన ఉన్నటువంటి కొండ ఇది. ఈ కొండలో మనం వచ్చి వెతికేటప్పుడు ఎలాంటి స్టోన్స్ దొరికాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోలో కొనసాగించే ముందు ఒక చిన్న లైక్ చేయండి. చూసే ప్రతి ఒక్క వ్యక్తికి తెలియజేయటం జరుగుతుంది. ప్లీజ్ మీ సపోర్ట్ అందించండి. ఇప్పుడు దాకా మన వీడియోస్ని చూస్తూ ముందుకు కొనసాగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఒక చెట్టు కింద ఉండే పురుగు చాలా అసహ్యంగా ఉంటుంది. చాలా అసహ్యంగా ఉంటుంది ఆ పురుగు. అది తను దాని రూపాన్ని మార్చుకుంటుంది చాలా కష్టంతో. తనకంటూ ఒక 2 రెక్కలు చాలా నీట్గా ప్లాన్ చేసుకుంటుంది. ఆ 2 రెక్కలతోటి ఆ పక్షి అలా ఎగురుతూ పోతూ ఉంటే ప్రపంచంలో దానికన్నా అందమైన ఒక పురుగు అనొచ్చో ఒక చిలక అనొచ్చో తెలియదు. అందరూ దానికి సీతాకోక చిలక అని పేరు పెట్టుంటారు. చాలా చక్కగా ఉంటుంది. ప్రపంచంలో ఎటువంటి హాని చేయనటువంటి ఒక సీతాకోక చిలుక. తను ఫస్ట్ ఎలా ఉంటుందంటే చాలా కష్టపడుతుంది. ఆ కష్టాన్ని తన రెక్కలతోటి అది ఎగురుతూ వెళ్ళేటప్పుడు దానికి అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టపడితే ఇంత చక్కటి రూపాన్ని స్వేచ్ఛని నేను ఆనందంగా తిరుగుతున్నాననేసి. మనిషి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. కష్టపడుతూ కష్టాలను ఎదుర్కొంటూ ముందడుగు వేస్తూ వెళ్తే ఆ కష్టానికి తగ్గట్టుగా ఏదో ఒక రోజు ప్రతిఫలం ఉంటుందనే ఒక నమ్మకాన్ని ఉంచి ప్రతిరోజు కష్టపడుతూ ఏదో ఒక రోజు మన జీవితానికి ఒక చక్కటి సీతాకోక చిలక లాంటి అందమైన రూపం మనమే తయారు చేసుకోవచ్చు. అది ఎంత చక్కగా తయారు చేసుకోవాలనేది మన ఆలోచనలు బట్టి ఉంటుంది. మన కష్టం ఇంతే, మన బతుకులు ఇంతే అనుకుంటే అలానే ఉండిపోతాం ఎన్నటికీ. మనం మనల్ని మోటివేషన్ చేసుకోకపోతే మనం ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటికి కుంగిపోకుండా మనిషి ఎదురుగా వచ్చే సమస్యలని ఎదుర్కొని వాటిని తట్టుకొని నిలబడగలిగితే వచ్చే తర్వాత ఆనందం చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వమాకండి. దుఃఖంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ప్రతిరోజు ఒక మంచి రోజుగా, ఒక చక్కటి రోజుగా మన కోసం ఉన్న రోజుని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మన దారి ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కడ ఉపయోగిస్తున్నాం, మనం చేసే పని ఎంత నేర్చుకున్నాం, ఎంత తెలుసుకున్నాం అన్నది చాలా నేర్చుకోవాలి ప్రతిరోజు. ఈ స్టోన్ ఒక మీకు అవగాహన కోసమే ఇలాంటి స్టోన్స్ని మీకు వీడియో రూపంలో చూపించడం జరుగుతుంది. ఇలాంటి స్టోన్ ఒకటి అందరికీ దొరుకుతున్నాయి, మనకు కూడా దొరకాలని చాలామంది కోరుకుంటూ మెసేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నాలాగే చాలామంది వచ్చి కష్టపడే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. వాళ్ళకి నాకు దొరకాలనుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా వాళ్ళకి జీవితానికి సరిపడా ఒక మంచి చక్కటి వజ్రం దొరకాలని నేను కూడా వాళ్ళకి కోరుకుంటున్నాను.
ఈ ప్రాంతానికి వచ్చి ఒకసారి ట్రై చేయండి, ప్రయత్నం చేయండి. అక్కడ ఎవరైనా ప్రతిరోజు వచ్చి ఒక మనిషిని అడిగి తెలుసుకోండి ఈ ప్రాంతంలో దొరికిన స్టోన్ ఎంత అమ్మింది అనేసి. అలాంటి విషయాన్ని నేను తెలుసుకొని నేను అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేసే క్రమంలో నాకు దొరికినటువంటి స్టోన్స్ని ఈ విధంగా మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. మాకు అక్కడ చెప్పినటువంటి మాటని విని నేను ఇక్కడ మళ్ళీ మీతో షేర్ చేసుకుంటే ఈ మాటకి మీరు నమ్మి విని అక్కడ వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారేమనేసి ఒక ఆలోచనతో నేను ఈ వీడియో రూపంలో తెలియజేయటం లేదు అక్కడ తెలిసిన విషయాన్ని. నిజంగా మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ప్రయత్నం చేసి చూడండి. అక్కడ దొరికినటువంటి స్టోన్ యొక్క విలువను తెలుసుకోండి. మనకు దొరకని అంత మాత్రాన ఆ ప్లేస్ వృధా కాదు. నిజంగా చాలా చక్కటి ప్లేసులు ఉన్నాయి పల్నాడు ప్రాంతంలో. ఇవి వజ్రానికి దగ్గరగా ఉన్నటువంటి కొన్ని స్టోన్స్. ఇవి వీడియోలో స్టార్టింగ్లో చూపించినప్పుడు కింబర్ లైట్ స్టోన్స్. వీటిని మనం గుర్తించి దొరికే ఆనవాళ్ళని ఉన్నాయి అనేసి ఒక ఆలోచన చేసుకొని మనం ఇలాంటి ప్రాంతానికి వచ్చి వెతికేదానికి ఒక చిన్న ప్రయత్నం చేయాలి. ఖాళీగా ఉన్న సమయాల్లో పని మానుకొని అయితే రామాకండి. కష్టాల్లో ఉంటే మాత్రం అస్సలు రాకమాకండి, ఇంకా ఎక్కువ కష్టాలు అవుతుంటాయి. వీడియోలో చూసే ప్రతి స్టోన్ దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటే అప్పుడు మాత్రమే వచ్చి ప్రయత్నం చేయండి. నేను చాలా వరకు ఒక బఠానీ గింజంత సైజులోనే వెతుకుతూ ఉంటాను. బహుశా ఇంక మీదట మనకు దొరకబోయేది అంత సైజులోనే ఉంటాయి అనేసి ఒక ఆలోచనతోటి ఇందాక వీడియోలో చూసినటువంటి ఒక స్టోన్, అది ఒక చిన్న బఠానీ గింజంత సైజులో ఉన్నటువంటి స్టోన్. అది బహుశా అంతకన్నా పెద్ద స్టోన్ దొరికితే ఇంకా మంచిదే, కానీ నేను వెతుకులాట చేసేటప్పుడు అంత స్టోన్నే వెతుకులాట చేస్తుంటాను. చూసే ప్రతి స్టోన్ వజ్రం కాదు, క్రిస్టల్ పలుకులు, కింబర్ లైట్ స్టోన్స్ పగలగొట్టిన తర్వాత వచ్చినటువంటి స్టోన్స్. ఎక్కువ శాతం క్రిస్టల్సే దొరుకుతున్నాయి, క్రిస్టల్ యొక్క పలుకులు. ఇంత సైజులో నిజంగా మనకి వజ్రం ఒకటి దొరికితే ఎంతో బాగుంటుంది. ఆ చక్కటి ప్లేస్ని మీకు చూపించాలనేది ఎంతో ఆలోచన చేసుకొని ఉన్నాను. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. వజ్రాల అన్వేషణ ప్రతి ఒక్కరు వెతికే ప్లేసులోనే నేను వెతుకుతున్నాను. ఎత్తగాని ప్లేసుల్లో వెళ్ళి వెతికి సమయాన్ని వృధా చేసుకోవటం ఇన్ని స్టోన్స్లో ఒక స్టోన్ డిఫరెంట్గా కనబడుతుంది. ఇలాంటిని స్టోన్ని చూసి గుర్తుపెట్టుకోండి, గమనించండి. చేతులు ఉన్నప్పుడు దాని మీద ఒక స్టీల్ కోటింగ్ కనబడుతూ ఉంది. అలాంటి స్టోన్ ఇంకా అద్భుతంగా ఉండే ఒక స్టోన్ దొరికితే నిజంగా మనకి ఒక చక్కటి లైఫ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఆ ట్యాంకీకి ఎదురు ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం, ఈ కొండలో అక్కడక్కడ నాలాగా వచ్చి వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక పలుకురాయి, చాలా అద్భుతంగా ఉంది చూడండి అనేసి నాకు ఒక అన్న పంపించాడు ఈ స్టోన్. దాని మీద వచ్చేటువంటి ఆ మెరుపు చూసి
అది ఒక మంచి స్టోన్ అనుకుంటున్నాను, కానీ అది అయితే డైమండ్ కాదు. డైమండ్ అయితే బాగుండు అని నేను కూడా కోరుకున్నాను.